ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము భగవద్గీతలోని భక్తి యోగంలో మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం శ్రీ పరమాత్మ నమః. అథ భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం చతుర్థయుక్తాయే భక్తాశ్వం పరిపాషతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఓకే, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఏ భక్తులైతే సతతము నీయందే మనసును నిలిపి నిన్ను ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసినవారా, లేక అక్షరము అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ధ్యానించేవారు యోగవిత్తములా? వీరిలో ఎవరు శ్రేష్ఠులు నాకు వివరించండి అని అర్జునుడు అడుగుతున్నాడు. కృష్ణ, నువ్వు నాకు ఎన్నో ఆకారములతో కూడిన నీ విశ్వరూపాన్ని చూచాను. మరి ఇదివరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పాను. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారము లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా? ఈ రెండిట్లో ఏది మంచిది? ఇలా చేసేవారిలో ఎవరు గొప్పవాళ్ళు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఏ విధంగా నేను ఉపాసించే వాళ్ళు గొప్పవాళ్ళు అని అడిగాడు. అంటే ఈ పద్యంలో ఈ శ్లోకంలో మనం కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న మనకు కొంత వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండూ సమాన ధర్మములు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. పైన చెప్పబడిన విషయాలు బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తర్వాతే రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసి తర్వాత నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతేకాని నేరుగా నిర్గుణోపాసన చేయడము కుదరదు. అలాగని కేవలము సగుణోపాసనలోనే ఉండిపోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తర్వాత రెండో అంతస్తుకు ఎక్కుతాం, కానీ ఏకంగా నెచ్చిన వేసుకొని లేక తాడు ద్వారానో రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే జారి కింద పడి నడుం విరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అర్జునుడు అడిగిన తర్వాత పరమాత్మ దానికి సమాధానం చెప్పాడు. ఆ సమాధానం మనము రేపటి రోజున తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము భగవద్గీతలోని భక్తి యోగంలో మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం శ్రీ పరమాత్మ నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం చతుర్థయుక్తాయే భక్తాశ్వం పరిపాషతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఓకే, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఏ భక్తులైతే సతతము